వెల్కమ్ టు మై ఛానల్ పూజాస్ వరల్డ్ వైబ్స్. ఈరోజు ఫ్రాన్స్లో జరిగే మ్యూజిక్ ఫెస్టివల్ గురించి చెప్తున్నాను. చూడండి, మ్యూజిక్ ఫెస్టివల్ అనగానే యాక్చువల్గా నార్మల్ డేస్లో ఇంత రష్ ఉండదు. ఈరోజు ఫెస్ట్ అని చెప్పి ఎంతమంది రష్ ఉన్నారో చూడండి. సైడ్కి వాళ్ళు ఎవ్రీ రెస్టారెంట్ దగ్గర ఒక బ్యాండ్ అయితే ఉంది. అక్కడ వాళ్ళు లైవ్ మ్యూజిక్ చేస్తున్నారు. నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఆ సాంగ్ అవి కూడా నేను బ్యాక్గ్రౌండ్ పెట్టేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రాన్స్లో జరిగే మ్యూజిక్ సిస్టమ్ ఆ రోజు అలా పెడుతున్నారంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరు ఏ లాంగ్వేజ్లో అయితే ఆ లాంగ్వేజ్లోనూ, ఇండియన్స్ అయితే ఇండియన్స్, రష్యను, ఇటాలియను, ఫ్రెంచ్, ఇలాగా ఎవరి ఇష్టం వాళ్ళు వాళ్ళ ఓన్ లైవ్ మ్యూజిక్ అనేది పెడుతున్నారు. అయితే నేను మన సాంగ్స్ ఎక్కడైనా వినిపిస్తామని చాలా వెతికాను. నాకు తెలుసు పెట్టారు అనేసి, కాకపోతే ఆ ప్లేస్కి అయితే నేను వెళ్ళలేకపోయాను ఆ రోజు జనాలను చూసి. అందుకే మన ఇండియన్ సాంగ్స్ అయితే కనబడవు, కానీ ఫుల్ ఇంగ్లీషు, ఫ్రెంచ్ సాంగ్స్ తోటి ఎక్కువ మ్యూజిక్ అంటే జస్ట్ అలా సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఆ బ్యాండ్, ఆ మ్యూజిక్ తోటే వాళ్ళు ఎక్కువ ఇచ్చేసారు, సాంగ్స్ పాడడం కాకుండా. కానీ ఎంజాయ్ అయితే బాగా చేశాను. మీరు కూడా చూడండి. నేనైతే ఆ రోజు ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోయాను అసలు ఎవరిది చూడాలి అని. ఎందుకంటే పక్కనే రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక రెస్టారెంట్ లైక్ కేఎఫ్సి ఒక దగ్గర, ఎంఎఫ్సి ఒక దగ్గర, బర్గర్ కింగ్, ఇలా లైన్గా ఒక పక్కన ఒకరు రెస్టారెంట్స్ ఉన్నాయి. వాళ్ళైతే ఎవ్రీ రెస్టారెంట్ దగ్గర ఎవరి వాళ్ళకి ఓన్ మ్యూజిక్ అయితే చేస్తున్నారు. చూడండి, ఎవరి సౌండ్ వాళ్ళదే. ఎవరి మ్యూజిక్ అనేది వినాలి, ఎవరిది చూడాలి అనేది అర్థం కాలేదు. ఇక్కడ వీళ్ళు చక్కగా చెస్ కూడా ఆడేస్తున్నారు అక్కడ సౌండ్ చేసుకొని. ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది. ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారంటే ముందు కదలడానికి కూడా ప్లేస్ లేదు, అలా ఉన్నారు. నాకు వీడియో తీయాలన్నా భయం వేసింది. ఎక్కడ ఏం జరుగుతుందో, నా ఫోను అది ఎవరైనా పట్టుకెళ్ళిపోతారేమో అనేసి. ఎందుకంటే ఫ్రాన్స్లో అయితే చాలా దొంగ భయాలు ఉంటాయి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే లక్కీగా నేను ఉండే ఏరియాలో కొంచెం అలాంటివి లేవని చెప్పారు. కానీ ఆ రష్ అయితే చాలా భయం వేసింది. చూడండి, టోటల్ ఫుల్ జనాలు అనమాట. ముందుకు వెళ్ళాలన్నా మనకి ప్లేస్ కనిపిస్తుంటుంది, మనం వెళ్ళాలంటే వెళ్ళలేకపోతాం అనమాట. అలాంటిది నాకు వీడియో కూడా తీయడానికి అవ్వడం లేదు, వాళ్ళు అంత హైట్ ఉంటారు కదా. సో ఎలాగో మీకు చూపించాలని చెప్పి కొంచెం ట్రై చేశాను. చూడండి, వీళ్ళు విధింకలు పట్టుకొని, అంటే ఆ రోజు ఇప్పుడు సన్నీ కూడా ఉంటుంది. సో అందుకే వాళ్ళు అలా సమ్మర్ అన్నారు, ఇంకా సన్నీ లేకపోతే ఎంత హీట్ ఉంటుండే ఆ రోజు అయితే. అయినా అందులో కూడా వాళ్ళు స్వెట్ తోటి అలా డ్యాన్స్ చేశారు, మెచ్చుకోవాలి. వీళ్ళ అక్క అయితే అకౌంట్ అబ్బాయి ఎక్కిపోయింది, ఏం చేయాలనుకుంటుందో ఏమో. ఇక్కడ వామ్మో పొగలు వచ్చేస్తున్నాయి. ఏంటవి పొగలు వస్తున్నాయి అని స్టార్టింగ్ అనుకున్న, తర్వాత చూసేసరికి స్మోకు ఇవి. కానీ ఐడియా పెట్టి లాస్ట్ టైం చూసినట్టయితే పోలుస్తారు, ఎందుకంటే చాలా వరకు అక్కడ వాళ్ళే ఇక్కడ కూడా ఉన్నారనమాట. అంటే మెయిన్ బ్యాండ్ వాళ్ళే అనమాట, అందుకనేసి. ఇక్కడైతే చూడండి వాళ్ళు ఎలా డ్యాన్స్ వేస్తున్నారు. వెనక నుంచి మ్యూజిక్ని తట్టుకోలేక. మ్యూజిక్ అంటే ఏం ఉండదు, జస్ట్ బ్యాండ్ లైవ్ మ్యూజిక్ అనమాట. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ఎంత కష్టపడుతున్నారు కదా లైవ్లో. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఆఫ్ స్క్రీనే చూస్తుంటాం, ఆన్ స్క్రీన్ జస్ట్ మనం డ్యాన్సులు వేయడం ఇవే చూస్తుంటాం. కానీ లైవ్లో వాళ్ళు ఎలా ఊదుతున్నారు అనేది చూడండి. నేనైతే దాని వెయిటే మోయలేను అసలు, అవంత వెయిట్ ఉంటాయి. అయినా అలాంటివి పెట్టుకొని
డ్రమ్స్ అనేవి కొడుతూ వాకింగ్ చేస్తూ స్ట్రీట్ని వాకింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ చేయిస్తూ వెళ్తున్నారు. చాలా మెచ్చుకోవాలి ఈ స్వెట్కి. చూడండి ఎంతమంది రష్ ఉన్నారో వాళ్ళ వెనకతల చెప్పడానికి లేదు. నిజంగా మ్యూజిక్ ఫెస్టివల్ అంటే ఇలా చేయాలి అని చేశారు. యాక్చువల్గా ఇంకా రష్ ఎక్కువ మంది వాళ్ళు వస్తున్నారు. చేస్తారంట లైక్ మ్యారేజెస్ జరిపినప్పుడు అలాగా చేస్తుంటారంట. నాకు తెలిసింది కానీ దాన్ని ఏమంటారు అనేది క్లియర్గా నాకు తెలీదు. సో నేనైతే ఫస్ట్ టైం చూసాను, ఇదేంటి ఇలా చేస్తున్నారని అనిపించింది. బట్ ఓకే, మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఫ్రాన్స్లో ఏమేమి జరుగుతాయి, ఎలా ఉంటుంది అనేది మొత్తం వీడియోస్ అన్నీ మీకు చూపిస్తాను. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కింద బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు ఇంకా ఫాస్ట్గా మీ దగ్గర రీచ్ అవుతుంది. సో నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Enjoy the video music live. Bye bye.